గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎక్కడ విన్నా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అండ్ త్వరలోనే కవిత అరెస్ట్ కాబోతోంది. ఈ వార్తలే టోటల్గా చక్కర్లు కొడుతున్న సిచ్యువేషన్. కానీ చాలామంది నార్మల్గా మాట్లాడేస్తున్నారు. అంటే కవిత అరెస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఈ సెక్షన్ల కింద పెట్టేయచ్చు, ఇలాంటి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ డీప్గా ఈ కేసులో అసలు ఏం జరుగుతోంది, ఎలాంటి యాక్ట్స్ ఉన్నాయి, అసలు ఎలాంటి పాసిబిలిటీ ఉంది, కవిత అరెస్ట్కి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, దీని గురించే మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు మాజీ జిల్లా న్యాయమూర్తి అండ్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయవాది నేరెళ్ళ మాల్యాద్రి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ అందరూ మాట్లాడేశారు సార్, బట్ మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ డిఫరెంట్ అండ్ మీరు చెప్పబోయే టాపిక్ అండ్ కంటెంట్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ సార్. సార్ ఈ కేసులో అసలు ఏం జరుగుతోంది? పిఎంఎల్ఏ యాక్ట్ అంటే ఏంటి? పిఎంఎల్ఏ యాక్ట్ అంటే ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. దీని ద్వారా మనీ లాండరింగ్ అనేది జరగకుండా ఉండేదానికోసం, ప్రివెంట్ చేసేదానికోసం ఈ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ యాక్ట్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి అనేది ఒకటి, ఈ యాక్ట్ సరిగా లేదని ఒకటి. దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు వారు ఈ యాక్ట్ బాగానే ఉంది, దీన్ని అమలుపరుచుకోండి అన్నారు. అయినా కూడా దీనిలో లూప్ హోల్స్ని ఫిల్ చేయడానికి 2019లో ఫైనాన్స్ యాక్ట్ కూడా వచ్చింది. సో ఇది ఫైనాన్స్ కంటే డబ్బుకు సంబంధించింది కాబట్టి ఆ ఫైనాన్స్ యాక్ట్తో పాటు ఇక్కడ వచ్చినటువంటి ఈ పిఎంఏలలో ఉన్న లూప్ హోల్స్ కూడా పోయి తర్వాత కొన్ని తీర్పులు వచ్చినాయి, ఇంకా టైటన్ అయిపోయినాయి. ఇప్పుడు గతంలో జరిగిన విధంగా మనీ లాండరింగ్ చేసే అవకాశాలు తక్కువ. ఓకే. నెంబర్ 1 మనీ లాండరింగ్ అంటే, లేకపోతే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. మనీ లాండరింగ్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు మనం లాండ్రీలో బట్టలు వేస్తాం, ఏ బట్టలు వేస్తాం? మురికైన బట్టలు వేస్తాం. ఆ మురికైన బట్టల్ని మురికి కాకుండా ఉండేటట్టు చేయటం ప్రివెన్షన్ అనమాట. ఒకవేళ మురికైపోతే దాన్ని మళ్ళీ మరకలు తీసేయటం, ఆ మరకలు తీసేసి వాడట లాండ్రీలో మరకలు తీసేసి మళ్ళీ మనకు ఫ్రెష్గా చేసిస్తారు కదా, అలాంటిదే ఈ యాక్ట్. సో దీంట్లో ఇక్కడ ఇల్లీగల్గా డబ్బు సంపాదించి, అన్అకౌంటబుల్గా డబ్బు సంపాదించి వీటిని షిఫ్ట్ చేస్తుంటారు ఇతర దేశాలకు కానీ, లేకపోతే సీక్రెట్గా పెట్టడం కానీ, ఇటువంటి వాటిని స్టాప్ చేసేదానికి ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. దీనికి మళ్ళీ సపరేట్ ప్రొవిజన్స్, సపరేట్ అథారిటీస్ ఉంటారు. జస్ట్ లైక్ సిబిఐ ఎలాగానో ఈడీ కూడా ఉంటుంది అన్నమాట. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మరి ఈడీకి ఈ యాక్ట్ కింద స్పెషల్ పవర్స్ ఇచ్చారు. ఈ యాక్ట్లో ఆ ఈడీకి ఉన్న పవర్స్ ఆర్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ ద అదర్ యాక్ట్స్. చాలామంది నోటీస్ అంటారు, కానీ ఏ యాక్ట్ కింద నోటీస్ ఇచ్చారనేది చాలా ఇంపార్టెంట్. ఏ యాక్ట్ కింద ఇచ్చారు సార్? అసలు ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చిన నోటీసు సెక్షన్ 50 కింద ఇచ్చారు. గతంలో ఇచ్చిన నోటీసు సెక్షన్ 160 సిఆర్పిసి కింద ఇచ్చారు. సిఆర్పిసి కింద యాక్ట్లో ఎవరికైనా ఏదైనా ఒక నేరం జరిగితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, దానికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ తోటి అక్వింటెన్స్ కానీ, ఆ పర్సన్స్ తోటి అక్వింటెన్స్ ఉంటే అప్పుడు 160 సిఆర్పిసి కింద ఒక నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ తీసుకొని వచ్చినప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తికి నేరం జరిగినటువంటి ప్రదేశంతో కానీ, ఆ నేరంలో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్తో కానీ అక్వింటెన్స్ ఉండటం, లేకపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉన్నదని చెప్పి ఇస్తారు. అక్కడ 160 సిఆర్పిసి స్టేట్మెంట్లో రికార్డ్ చేసిన తర్వాత ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తారో వాళ్ళ యొక్క సంతకం ఇవ్వడానికి లేదు, ఇవ్వరు. ఎందుకంటే మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 20 క్లాస్ 3 ఉంది. అదేం చెప్తుందంటే, వన్ షుడ్ నాట్ రిక్వైర్డ్ టు బి ఏ విట్నెస్ అగెనిస్ట్ హీజ్ ఓన్ ఇంట్రెస్ట్. నా ఇంట్రెస్ట్కి అగెనిస్ట్గా నేను సాక్షి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 20 క్లాస్ 3లో ఉంది. కాబట్టి 160 సిఆర్పిసి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అక్కడ సంతకం పెట్టాల్సిన అవసరం లేదు.
నా ఇంట్రెస్ట్కి ఎగరెస్ట్గా ఏమైనా ఉంటే ఫ్యాక్ట్స్, నేను నేరం చేశాను కానీ చెప్పదలుచుకోలేదు, అప్పుడు 160 సిఆర్పిసి స్టేట్మెంట్ కింద స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు దాచిపెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో సెక్షన్ 50 కింద సమ్మన్ ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి వస్తే ఆ వచ్చే వ్యక్తి ఆడగాని మగగాని ఒక విట్నెస్గా వస్తారు. విట్నెస్గా వస్తారు కాబట్టి ఆర్టికల్ 20 క్లాస్ 3 అప్లికబిలిటీ లేదు ఒకటి. దీంట్లోనే మరొక సెక్షన్ కింద 50 కింద నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు నేను అన్ని వాస్తవాలు చెప్తున్నాను అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ నువ్వు ఇచ్చిన స్టేట్మెంటు వాస్తవాలని చెప్పి దాంట్లో సంతకం కూడా పెట్టాలి. నువ్వు ముద్దాయి అయితే సంతకం పెట్టబడలేదు. ఇక్కడ సాక్షిగా పిలిచారు కాబట్టి ఈ కేసులో కూడా లిక్వర్ దాంట్లో ప్రస్తుతానికి సెక్షన్ 50 కింద ఇచ్చిన సమ్మన్లో నీకు ఈ కేసుకు సంబంధించి ఈ యాక్ట్ కింద నిన్ను పిలుస్తున్నాము, నువ్వు స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి పిలిచారు. సో విట్నెస్గానే పిలిచారు, ముద్దాయిగా కాదు. రిమాండ్ రిపోర్ట్లు అన్నిట్లో ఈమె యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటనేది రాసింది, కానీ ముద్దాయిగా ఇంతవరకు స్టైల్ చేయలేదు ఆమెని. సో ఈ ప్రస్తుతానికి విట్నెస్సే. ఈ విట్నెస్ రేపు కన్వర్ట్ అయ్యి ముద్దాయి అవుతారా లేదా అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ గురించి చెప్పుకుంటే తప్ప మనకు క్లారిటీ రాదు. నెంబర్ 1, ఇప్పుడు దాకా రికార్డులో ఏ సందర్భాల్లో ఈమె గురించి రెఫరెన్స్ వచ్చింది. మొన్న రీసెంట్గా అరెస్ట్ చేసినటువంటి పిళ్ళయ్య అనే రామచంద్ర పిళ్ళయ్య రిమాండ్ రిపోర్ట్లో అనేక సందర్భాల్లో ఈమె పేరు రెఫర్ చేసి ఈమె సూత్రధారి అన్నట్టుగా ఈమె బినామీ అతను అనేది వచ్చింది. ఇప్పుడు ఈమెని ఇంతకుముందు గతంలో 2 సార్లు ఒకసారి ఈమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంటు వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు ఈమె రేపు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అడుగుతారు, గతంలో మిమ్మల్ని పిలిచింది 160 కింద, ఇప్పుడు మిమ్మల్ని 50 కింద పిలుస్తున్నాం. 50 కింద మీరు వాస్తవాలు ఖచ్చితంగా నిబద్ధతతోటి నిజాలు చెప్పాలి అని చెప్పి రాపించుకుంటారు. అంటే వాళ్ళు రాసి ఈమె చేత స్టేట్మెంట్లో సంతకం పెట్టించుకుంటారు. ఈ స్టేట్మెంటు గతంలో ఇచ్చిన స్టేట్మెంటు ఈ 2 స్టేట్మెంట్స్తో పాటు వాళ్ళ దగ్గర ఇతర ముద్దాయిలు కానీ ఇతర సాక్షులు కానీ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్స్ని రెఫర్ చేస్తారు. దీని మీద మీరేం చెప్తారు అని అడుగుతారు. తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది. డాక్యుమెంట్స్ చూపించి ఈ డాక్యుమెంట్స్లో మీరేం చెప్తారు, ఈ డాక్యుమెంట్ గురించి మీరు మీ యొక్క సమాచారం ఏంది, మీ దగ్గర ఏం సమాచారం ఉంది, చూడండి ఈ సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్కి పలానా నెంబర్ నుంచి ఈ సెల్ ఫోన్కి ఈ నెంబర్ వచ్చింది, ఈ డాక్యుమెంట్ ఇలా చెప్తుంది, ఆ సెల్ ఫోన్ మీరు వాడారా, ఎక్కడున్నారు అప్పుడు, లొకేషన్, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఏం మాట్లాడారు, లేదు రికార్డెడ్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే అది కూడా చూపిస్తారు. అంతేకాదండి, సాక్షుల యొక్క స్టేట్మెంట్స్, ముద్దాయిల స్టేట్మెంట్స్, డాక్యుమెంట్స్తో పాటు ఎక్స్పర్ట్లను కూడా పిలిపిస్తారు. ఎక్స్పర్ట్స్ ఎవిడెన్స్ని కూడా వాళ్ళ ముందు ప్లేస్ చేస్తారు. పలానా అకౌంట్ నుంచి పలానా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యింది అమౌంట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అది బ్యాంకులో ఉన్న ఎక్స్పర్ట్ చెప్తాడు ఇది ఇండివిజువల్ అకౌంటా, జాయింట్ అకౌంటా, లేకపోతే ఏ సందర్భాల్లో ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది లీగలు ఇల్లీగలు, అది ఎంత అమౌంట్కి పర్మిసిబిలిటీ ఉంది, ఇవన్నీ ఎక్స్పర్ట్స్ చెప్తారు. సపోజ్ వేలు ముద్రలు ఉంటాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక హోటల్కి వెళ్ళారా లేదనేది ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు ఈ కేసులో పర్టికులర్ కేసులో వాళ్ళ దగ్గర హోటల్కి వెళ్ళినట్టుగా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది, కొన్నిసార్లు డినై కూడా చేస్తారు. అప్పుడు ఆ రూముల్లో వాళ్ళు ఎక్కడైనా కానీ సపోజ్ వేలు ముద్రలు తీసుకుంటారు అనుకోండి, వేలు ముద్రల ఎక్స్పర్ట్ వస్తాడు, ఏమంటే వేలు ముద్రల ఎక్స్పర్ట్ ఈ విధంగా చెప్తున్నాడు, వాట్ డూ యూ సే. సో ఎక్స్పర్ట్స్ని కూడా పిలిచి కన్ఫంటేషన్ చేస్తారు. అందువల్లనే ఈ డేట్స్ మీకు చాలా విచిత్రంగా ఉంటాయి. మీరు చెప్తే వాళ్ళు 9 తారీఖు రమ్మన్నారు, ఎందుకు కారణం, వై దే ఫిక్స్డ్ 9. రాజకీయంగా ఏం చెప్తున్నారంటే 10వ తారీఖు ఈ 33% రిజర్వేషన్ కోసం ఒక ధర్నా పెట్టుకున్నారు కాబట్టి కక్షపూరితంగా 9వ తారీఖు రమ్మన్నారు అనేది ఒక వాదన. తర్వాత వీళ్ళు ఏదో రిక్వెస్ట్ చేశారు. ఈ రిక్వెస్ట్ కూడా 2 రకాలుగా జరిగింది. ఒకటి వారం 16వ తారీఖు తర్వాత రమ్మని వస్తానని చెప్పడం, రెండోది చాలా ఇంపార్టెంట్, దీని మీద మా వకీళ్ళ అంటే లీగల్ వింగ్తో మేము మాట్లాడుకొని ఈ లీగల్ వింగ్ యొక్క సజెషన్ మేరకు
అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తామన్నారు. ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళే దాంట్లో 2 పాయింట్లని బాగా ఫోకస్ చేశారు. ఒకటేంటంటే, నేను ఉమెన్ కాబట్టి, నేను ఇంకా ముద్దాయి కాదు సాక్షి కాబట్టి మీరు మా ఇంటికి వచ్చి విచారించండి. రెండోది ఏంటంటే, ఎవరినైనా నాతోటి కన్ఫరెంట్ చేయదలుచుకుంటే వాళ్ళని కూడా మా ఇంటికి తీసుకురండి. నేను ఢిల్లీలో ఒక ఎంపీ హౌస్లోనే ఎక్కడో స్పేస్ చెప్పారు, కొత్త ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉంటానని చెప్పి ఏదో రెఫర్ చేసి చెప్పడం జరిగింది. అది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో ఇటువంటి సందర్భాల్లో ఈడీ కూడా కన్సిడర్ చేసి వాయిదా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, సోనియా గాంధీ గారిని ఆమెను అరెస్ట్ చేస్తారని కూడా ఒక వాదన వచ్చింది, కానీ స్టేట్మెంట్ వరకే అనుకున్నారు. ఆమె పిలిస్తే నాకు కరోనా వచ్చింది నేను రాలేనంటే ఒక ఎగ్జామ్షన్ ఇచ్చారు. అది హెల్త్ బాగలేకుండా ఉన్నందువల్ల. ఇప్పుడు 9 కాకుండా 16 అడగటంలో ఏంటి ఆంతర్యం? వాళ్ళు 16 కాదు 11 మీరు రావాల్సిందని చెప్పి ఫిక్స్ చేసి ఈడీ గారి ఆఫీస్లోనే రికార్డ్ చేయడానికి ఆంతర్యం ఏంటి? ఇది మనం కూలంకుషంగా ఒక నిమిషం మాట్లాడుకోవాలి. మనీష్ సిసోడియా అనే ఆయన్ని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని సిబిఐ అరెస్ట్ చేసింది. ఆయన నా అరెస్ట్ ఇల్లీగలు, నన్ను అరెస్ట్ చేయడం తప్పు, ఇది రద్దుపరచండి, నాకు బెయిల్ ఇవ్వండి అని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏమనిందంటే, నువ్వు డైరెక్ట్గా ఎలా వచ్చావు ఇక్కడికి, నువ్వు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో నువ్వు బెయిల్ తీసుకో, నీ అప్రోచ్ అవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. మీరు ఆ కోర్టులో వేసిన పిటిషన్ కంటెంట్స్ మీరు కనుక చూస్తే, అతను కూడా చాలా గట్టిగా నా దగ్గర ఏం దొరకలేదు కాబట్టి, ఇప్పుడు వీళ్ళు ఏ వాదన చేస్తున్నారో, నాకు వాళ్ళంతా స్నేహితులు పరిచయాలే కానీ నాకు ఆర్థికంగా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ వాళ్ళతో లేవనేది వీళ్ళ వాదన. అతని వాదన కూడా అదే, మా ఇంటికి వచ్చారు, సోదా చేశారు, నా దగ్గర ఏం దొరకలేదు. చీఫ్ మినిస్టర్ గారి వాదన కూడా అదే. నేను అక్కడ ఢిల్లీలో చదువుకున్నా కాబట్టి వీళ్ళ వాదనలు నాకు కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను, ఢిల్లీలో నేను చదివాను కాబట్టి నాకు అర్థమవుతుంది. ఏమనంటే, రికార్డెడ్గా డైరెక్ట్ ఎవిడెన్స్ ఏమీ లేదు మా మీద, కక్షపూరితంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, కక్షపూరితంగా పిఎంఎల్ఏ యాక్ట్ను వాడుతున్నారు, దీనివల్ల రాజకీయంగా ఆర్థికంగా మమ్మల్ని దెబ్బకొట్టి రాబోయే ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో బీజేపీ పార్టీని పవర్లోకి తీసుకురావడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం అనేది ఒక వాదన. మరొక వాదన బీజేపీ పార్టీ మీద ఏముందంటే, ఆ ప్రభుత్వం పవర్లోకి యాంటీ కరప్షన్ అనే ఒక సిస్టమ్ మీద ముందుకొచ్చి గవర్నమెంట్ సైడ్ పంజాబ్లో ఇక్కడ అక్కడ అంతా ఫామ్ అయింది కాబట్టి, గోవాలో కూడా ఎన్నికల్లో నిలబడింది, రావాలని ప్రయత్నిస్తుంది కాబట్టి, అదే విధానంతో వీళ్ళు కరప్టెడ్ పీపుల్, యాంటీ కరప్షన్ చెప్తూ కరప్షన్ చేస్తూ లిక్కర్లో కూడా డబ్బు సంపాదించి దాని ద్వారా ఎలక్షన్స్లో వాడి ఎన్నికై వస్తున్నారు అని ఒక ప్రత్యేకమైనటువంటి పథకంతో బీజేపీ ప్రభుత్వం, అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారనేది ఒక బలమైన వాదన. అయితే దీనికి సరిపడే వాదన ఇండిపెండెంట్ స్కాలర్స్ ఏం చెప్తున్నారంటే, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పవర్స్ ఉన్నా కూడా ఆ పవర్స్ వాడుతూ ఈడీకి, సిబిఐకి, ఐబీకి, రాకి వీళ్ళందరికీ ఎటువంటి ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఇన్నోసెంట్ పర్సన్స్ని అలా అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపల వేస్తానికి లేదు. కాంక్రీట్ ఎవిడెన్స్ అనేది ఉండాలి, సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉండాలి, స్టెప్ టు స్టెప్ రికార్డెడ్గా ఉండాలి. అలా ఉంటేనే ఈడీ యాక్ట్ చేస్తుంది, అలా ఉంటేనే సిబిఐ యాక్ట్ చేస్తుందని చెప్పేసి మేధావుల వర్గం చెప్తుంది. మా ఇంటికి వచ్చి మీరు విచారించండి అని అడగటంలో, నన్ను అరెస్ట్ చేయబడలేదు, నేనేం తప్పు చేయలేదు, మా ఇంటికాడ ఏది దొరకలేదు అని సిసోడియా చెప్పే వాదనలో ముఖ్యమైన ఏంటంటే, మీరు విచారణ సందర్భంగా నన్ను ఇబ్బంది పెడతారేమో, కొడతారేమో, తిడతారేమో, లేకపోతే ఫోర్స్ఫుల్గా మా సిగ్నేచర్స్ తీసుకుంటారేమో, లాయర్స్ ముందలే నా విచారణ ఉండాలి అనే ఒక వాదనని వీళ్ళు తీసుకొస్తున్నారన్నమాట. అయితే ఈడీ వాళ్ళు పకడ్బందీగా ఇంతకాలం, అంటే టైం ఈజ్ ఇంపార్టెంట్, సిసోడియా గారిని సిబిఐ అరెస్ట్ చేసి జైల్లో పెట్టుంటే ఇన్ని రోజులు గమ్ముగుండి కరెక్ట్గా నిన్న వెళ్ళి ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు మళ్ళీ. దాంట్లో కారణం ఏంటంటే, సుప్రీంకోర్టులో బెయిల్ నిరాకరించిన తర్వాత హైకోర్టుకు వచ్చి బెయిల్ అప్లికేషన్ వేసుకొని నాకు బెయిల్ ఇవ్వమని
ఢిల్లీ హైకోర్టులో బెయిల్ అడుగుతుంటే దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారేమో అని చెప్పి ఈడీ వెళ్ళి అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి మీరు బహుశా చూసుంటారు టీవీలో, ఈ రోజు తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేశారు. అవును. సో అతనిది రేపు ఉదయం 11 గంటలకి అయిపోతుంది సిబిఐ కస్టడీది. మరొక చిట్టిబాబు అనే ఒక ఆడిటరు, అవును. ఆయన ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వస్తున్నాడు, బుచ్చిబాబు. Yeah. తర్వాత ఈ దొరయ్య పిళ్ళయ్య ఎవరు ఉన్నారు కదా, రామచంద్ర పిళ్ళయ్యని కూడా రేపు ఉదయానికి ఏదో కస్టడీ అయిపోబోతుంది 12 గంటలకి. వీళ్ళు వెళ్ళి ఆ కస్టడీని ఎక్స్టెన్షన్ చేయించుకోవాలి. అందువల్ల 16వ తారీఖు ఒకవేళ రేపు కస్టడీ ఎక్స్టెన్షన్ కాకపోతే, పోలీస్ కస్టడీ లేకపోతే వాళ్ళతో కన్ఫరెన్స్ చేయడానికి అవకాశం ఉండదు. అందుకని 16వ తారీఖు కావాలి అని అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే 11వ తారీఖు ఖచ్చితంగా స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయడానికి ఈడీ దగ్గరికి రావాలని వీళ్ళు అడిగారు. వాళ్ళు బహుశా రేపు కానీ ఈరోజు కానీ సుప్రీంకోర్టులో మూవ్మెంట్ అంటే హౌస్ మోషన్ అని ఉంటుంది, అక్కడ హౌస్ మోషన్లో ఆర్డర్స్ తెచ్చుకుంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు ఇంటికాడైనా చేపించేదానికి ఏమన్నా వస్తుందేమో చూడాలి. అయితే ఒక సూటి క్వశ్చన్గా మీరు చెప్పిన దానికి ఆమెను అరెస్ట్ చేస్తారా లేదా అన్నట్టుగా అడిగారు మీరు. ఈ స్టేట్మెంట్స్, ఈ ఎవిడెన్స్ అంతా ఆమె దగ్గర పెట్టినప్పుడు ఆమె ఇచ్చే స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఆ స్టేట్మెంట్స్లో ఈమె యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎయిదర్ ఫండ్ ట్రాన్స్ఫర్లో కానీ ఎయిదర్ ఆర్ ఇన్వెస్ట్మెంట్లో కానీ, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బహుశా మీకు ఢిల్లీలో లిక్కర్ అనేది పాలసీ ఎలా ఉంటుంది అనేది మీకు తెలియాలి, మీ ప్రేక్షకులు కూడా తెలియాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో లాగానే ఢిల్లీలో 30 ఏళ్ళ నుంచి డైరెక్ట్ గవర్నమెంటే లిక్కర్ అమ్ముతుంది. మీరు డైరెక్ట్గా కౌంటర్లోకి వెళ్ళి లిక్కర్ బాటిల్ కొనుక్కొని ఎనీ ప్లేస్కి యూ కెన్ గో అండ్ సెల్ ఇట్. ఇప్పుడు ఆ విధానం మార్చారు. ఆ విధానంలో ఏం చేశారంటే ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు అనేది వాదన. ఆ అండర్స్టాండింగ్ ఏంటంటే సుమారు 420 కోట్లు అప్రాక్సిమేట్గా 1 ఇయర్లో ఇన్కమ్. ఎలా ఇన్కమ్ ఏంటంటే గవర్నమెంట్కి లాస్ అంటే ప్రజలకి నష్టం జరిగేటట్టు ప్రజలకు కట్టే ఎక్సైజ్ డ్యూటీ అనే దాన్ని తగ్గించేశారు. అలా బయట మీరు కనుక చేస్తే లిక్కర్ యొక్క రేట్ తగ్గించారు. లిక్కర్ రేట్ తగ్గించినందువల్ల ప్రజలకు ఏం కనపడుతుందంటే విధానంలో కామన్ మ్యాన్కి తక్కువకే లిక్కర్ వస్తుందనే ఒక ఫిలాసఫీ తీసుకొచ్చారు. కానీ ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దుపరిచి ఆ ఎక్సైజ్ డ్యూటీలో వచ్చే అమౌంట్ని ఈ మిడిల్ మ్యాన్ అంటే ఈ సౌత్ గ్రూప్ వాళ్ళు లేకపోతే ఇంకో గ్రూప్ వాళ్ళు వీళ్ళకి డైరెక్ట్గా పూర్తి అమౌంట్ వీళ్ళకి పోయేటట్టు చేశారు. దానివల్ల సుమారు 420 కోట్ల రూపాయలు ఆ పర్టికులర్ ఇయర్లో 9 నెలలు జరిగింది అనుకుంటా ఇప్పటికి లాభం వచ్చేటట్టే అప్రాక్సిమేట్గా అసెస్ చేసి దాంట్లో 210 కోట్ల రూపాయలు ఇవ్వాలనుకొని ముందు 100 కోట్ల రూపాయలు ఇచ్చారనేది వాదన. దీనికి కొంచెం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ప్లస్ మీకు గూగుల్ సెర్చ్ ద్వారా 3 విషయాలు తెలుస్తాయి మనకు. ఏంటంటే ఎక్కడి నుంచి ఏ ఫోన్లో ఎవరికి ఏ టైంలో ఫోన్ చేశారు, ఏ టైంలో ఎంతసేపు మాట్లాడారు, అవసరమైతే వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి అది రికార్డ్ చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. మీ వాట్సాప్లు ఇవన్నీ పక్కన పెట్టేసేసి సిబిఐ అండ్ ఈడీ హ్యాస్ గాట్ సమ్ పవర్స్. బహుశా అటువంటి స్టేట్మెంట్స్ ఉండుంటాయేమో అని నేను ఊహిస్తున్నాను. అయితే దీనికి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఎవరైనా ఒక పోలీస్ ఫోన్ ట్యాప్ చేసి ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటే. కానీ 2 సందర్భాల్లో పర్మిషన్ అవసరం లేదు. ఎక్స్ట్రీమిజం కానీ టెర్రరిజం కానీ జరిగేటప్పుడు ఒక 48 అవర్స్ ఆ ఫోన్ ట్యాప్ చేసి వితౌట్ పర్మిషన్ వీళ్ళు రికార్డ్ చేయొచ్చు. చేసిన తర్వాత ఇంకో 24 అవర్స్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ ఇవ్వకపోతే వెంటనే ఈ డెస్ట్రాయ్ చేసేయాలి. ఈ ఎవిడెన్స్ని మీరు యూజ్ చేసుకోకూడదు. కాబట్టి ఈ పర్టికులర్ కేసులో చాలా సందర్భాల్లో సెల్ ఫోన్లని కొట్టేశారు, సెల్ ఫోన్ డిస్ట్రాయ్ చేశారని. కానీ ఖచ్చితంగా ఈమె వాదన చేస్తున్నట్టుగా నేను చూశాను. నా సెల్ ఫోన్లు ఏవి కూడా నేను డిస్ట్రాయ్ చేయలేదు, అన్నీ ఉన్నాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 20 లక్షల రూపాయల వాచి ఆమె వాడుతున్నట్టుగా ఆమె ఒప్పుకుంది. దీనివల్ల అప్పుడు దానికి ఒక సమాధానం అడిగినప్పుడు వ్యాపారం చేసి
అనేక విధాలుగా లీగల్గా నేను సంపాదించుకున్నాననే మాట చెప్పడం జరిగింది. కష్టపడి సంపాదించుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు, ఏం వ్యాపారాలు చేశారు, ఎలా సంపాదించారని. సో దాన్ని పక్కన పెడదాం కాసేపు. కానీ నాకు సంబంధం లేదు ఈ లిక్కర్ పాలసీతోటి అని వాదన చేస్తున్నప్పుడు, నువ్వు వ్యాపారం కూడా చేసి సంపాదించేదానికి అవకాశం ఉన్నట్టుగా నువ్వు చెప్తున్నప్పుడు, ఈ రెండింటి స్టేట్మెంట్స్ని ఖచ్చితంగా రేపు ఏం బిజినెస్ చేసి 20 lakhs వర్త్ నువ్వు తీసుకున్నావు, ఏ సందర్భాల్లో వీళ్ళని నువ్వు కలవాల్సి వచ్చింది. ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, నేను రిమాండ్ రిపోర్ట్ చదివితే ₹1 కోటి నాకు కమిషన్ కింద ఇచ్చారు. అంటే ఈ 110 crores ఈచ్ వాళ్ళకి 220 కోట్లు వాళ్ళకి పోయినప్పుడు మిగతా 220 కోట్లలో అతనికి వచ్చిన లాభం ₹1 కోటి. ఆ పిల్లయ్య అనే అతనికి ఇచ్చింది ₹1 కోటి. మిగతా డబ్బంతా ఎవరో షేర్ చేశారు కదా, ఆ ఎవరు షేర్ చేశారు అనేది ఇంపార్టెంట్ నవ్వు. అంటే ₹1 కోటి తీసుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసి లోపలేసినప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు ఎవరికి చెందినయో వెళ్ళినాయో వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉంటారా అనేది ప్రశ్న. కోటి అని మీరు ఎందుకు అన్నారో నన్ను అడగొచ్చు మీరు. సెక్షన్ 45 ఆ పిఎంఎల్ఏ యాక్ట్లో ఒక చిన్న ₹1 కోటి అనే కథ ఒకటి ఉంటుంది. అదేంటంటే, ఒక నేరం ఒక స్త్రీ కానీ, చిన్నపిల్లలు కానీ, అబోవ్ ఏజ్డ్ పర్సన్స్ కానీ, సిక్ పర్సన్స్ కానీ ₹1 కోటి సంబంధించి మాత్రమే కనుక నేరం చేస్తే అతనికి బెయిల్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి బెయిల్ ఇచ్చేయాలి. అందుకని కోటి అనే ప్రశ్న వస్తుంది అన్నమాట. ఈ కోటి గురించి ఎవరు మాట్లాడటం లేదు. సెక్షన్ 45 మీకు కావాలంటే నేను చదివి వినిపిస్తాను. అది 45లో ₹1 కోటి తక్కువ కనుక అయితే, అంటే 99 లక్షల ₹1 అనుకుంటా. సో అందుకని అతను కోటే తీసుకున్నాడని, అతనికి కోటి వెళ్ళిందని చెప్పడంలో అది ఒక గమనం. సో రెండోది, ఈ మధ్య ఒక తీర్పు వచ్చింది, 2 తీర్పులు వచ్చినాయి. ఇది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. దేశ భవిష్యత్తుగా అవసరమైన తీర్పులు వచ్చినాయి. ఒక 2-3 నెలల క్రితం ఒక మంచి తీర్పు సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారంటే, ఈ యాంటీ కరప్షన్ లాస్లో సిబిఐ ఇటువంటి ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకునే కేసుల్లో చాలా సందర్భాల్లో డైరెక్ట్గా ఎవిడెన్స్ దొరకడం లేదు. ఆ డైరెక్ట్గా ఎవిడెన్స్ దొరకనప్పుడు నేరస్తులు తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో కరప్షన్ అనేది జరగకుండా చూడాల్సిన బాధ్యత కోర్టు మీద ఉంది. కాబట్టి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ దొరికినా కానీ శిక్షించండి అని చెప్పి తీర్పు వచ్చింది. అంటే డైరెక్ట్ ఎవిడెన్స్ లేకపోయినా సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళు తప్పు చేశారనిపించినప్పుడు శిక్షించండి అనే ఒక తీర్పు ఒక 3 నెలల క్రితం వచ్చింది. ఇప్పుడు ఒక 4 రోజుల క్రితం, వారం రోజుల క్రితం ఒక మంచి తీర్పు వచ్చింది. ఈ తీర్పు గురించి కూడా ఎక్కడ కూడా రాలేదు కాబట్టి మీకు చెప్తున్నాను. దాంట్లో ఏంటంటే, గతంలో పిఎంఎల్ఏ యాక్ట్లో అరెస్ట్ అయినప్పుడు బెయిల్ ఇవ్వండి అన్నట్టుగా ఉంటాయి తీర్పులన్నీ. ఇప్పుడు ఏమన్నారంటే కండిషన్స్ పెట్టారు. బెయిల్ ఇవ్వాలి అంటే పిఎంఎల్ఏ యాక్ట్లో ఒకవేళ వీళ్ళందరూ ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కానీ, అరెస్ట్ కాబోయే వాళ్ళు కానీ, అరెస్ట్ కాబోయే వాళ్ళంటే మీకు అర్థమై ఉంటుంది, వాళ్ళు కానీ రేపు బయటికి రావాలంటే వీళ్ళు బెయిల్ అప్లికేషన్ వేసినప్పుడు ఈ 2 కండిషన్లని కోర్టు వారు ఖచ్చితంగా పరిశీలిస్తారు. ఈ తీర్పు ప్రకారం జస్టిస్ పాండియన్ గారు మరి ఇంకో జడ్జి గారు ఇచ్చారు. దాంట్లో ఏమన్నారంటే, రికార్డు చదవటంతో జడ్జి గారికి ఈ యొక్క వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఈ పర్టికులర్ కేసులో లేదన్నట్టుగా ఉంటేనే బెయిల్ ఇవ్వన్నారు. ఫస్ట్ థింగ్. రెండో కండిషన్ ఏమన్నారంటే, భవిష్యత్తులో కూడా ఈ యొక్క వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఈ కేసులో కానీ ఇటువంటి కేసులో కానీ ఉండదు అనే భావన వస్తేనే బెయిల్ ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దన్నారు. సో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునేటప్పుడు కానీ, రెగ్యులర్ బెయిల్ తీసుకునేటప్పుడు కానీ కోర్టు వారు ఖచ్చితంగా ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. తర్వాత ఈ పిఎంఎల్ఏ యాక్ట్లో ఏదైనా నేరం కనుక మోపబడితే అది కాగ్నిజబుల్ నేరం, నాన్ బెయిలబుల్ నేరం. కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్. ముఖ్యమైన విషయం ఏంటంటే లిక్కర్. నేను ఒక కవిత రాశాను, రోగాలకు మందులు ఇచ్చి ఆరోగ్యం మనుషులకు ఇచ్చి ప్రాణాన్ని దానం చేసే ప్రాణదాత డాక్టర్. అది డాక్టర్ రోల్. ఈ లిక్కర్ అనేది ఏం చేస్తుందంటే మనుషుల్ని, మానవ హృదయాల్ని, లివరు, ఊపిరితిత్తుల్ని హరించి వేస్తుంది. కాకపోతే దీన్ని లిక్కర్ని మీరు అమ్మొచ్చు అని ఎందుకన్నారంటే, కొంతమంది నాశనమైన వాళ్ళకి ఇది అలవాటు కాబట్టి సొసైటీలో
వెల్ఫేర్ మెజర్స్కి డబ్బు అనేది వస్తుంది కాబట్టి చెయ్యండి అన్నారు. దాన్ని కూడా వదలకుండా లిక్కర్లో కూడా ఇటు రాజకీయ నాయకులు, వాళ్ళ తొత్తులు, అధికారులు అందరూ కుమ్ముక్కైతేనే ఈ పాలసీలన్నీ బయటకు వచ్చినాయి. ఇది దారుణం. దీన్ని అందరూ తీవ్రంగా ఖండించాలి. స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళినటువంటి నష్టాన్ని పూర్తిగా రికవర్ చేసి ఢిల్లీ ప్రజలకి చక్కటి లిక్కర్ ఇవ్వాలి, చక్కటి విధానంలో పరిపాలించబడాలి. కానీ ఈ పిఎంఎల్ఏ యాక్ట్లో అరెస్ట్ అయిన తర్వాత, బెయిల్ ఇచ్చిన తర్వాత తక్కువ కన్విక్షన్స్ ఉన్నాయి. 100 కేసులు పెడితే ఒక 5 కేసుల్లోనే శిక్ష పడుతుంది. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన తీర్పుల్లో ఎక్కువ మందిని పట్టుకొని శిక్షించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా 2019లో ఫైనాన్స్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. ఈ ఫైనాన్స్ యాక్ట్ ద్వారా పిఎంఎల్ఏ యాక్ట్లో ఉన్న లూప్ హోల్స్ అన్నిటినీ భర్తీ చేశారు. కాబట్టి న్యాయం జరగద్దని మనం ఊహించవచ్చు. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒకటే చెప్పారు, ఇప్పటి వరకు అంటే మోడీ హయాంలో 5,422 కేసెస్ అంటే ఈడీ, సిబిఐ ఇట్లాంటి కేసెస్ నమోదైతే కేవలం 23 మందికి మాత్రమే ఇప్పటి వరకు శిక్ష పడింది. అంటే వాట్ ఇట్ మీన్స్, కేసు పెట్టుకుంటారు, లోపలేస్తారు, బట్ బయటికి వచ్చేయచ్చు ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు కాబట్టి ఇది కక్షపూరితంగా చేస్తున్నారు అన్న వాదన ఒకటి తీసుకొచ్చారు సార్. కానీ మీరు చెప్పిన యాంగిల్ నిజంగా ఎవరికీ తెలియదు. పిఎంఎల్ఏ యాక్ట్ అనేది ఇంత స్ట్రిక్ట్గా అయింది, బెయిల్ కూడా ఇవ్వని సిచ్యువేషన్కి వచ్చింది అనేది మీరు చెప్తే కానీ తెలియదు. అయినా ఎందుకు సార్ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? బెయిల్ వచ్చేస్తుంది అన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. నిజంగానే అంటే లాస్ట్ ఆఫ్ ది లాస్ట్ ఛాన్స్ ఏమైనా ఉందా? అండ్ ఇంకో పాయింట్ కూడా సార్, మీరు ఇంతకుముందు అన్నట్టు ఫోన్స్ని ట్యాప్ చేసే అవకాశం లేదు అని మీరు చెప్పారు సార్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంథింగ్ లైక్ దాట్. కానీ సార్ బీజేపీ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు, బిఆర్ఎస్ వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు, మా ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయి, మా ఫోన్స్ వింటున్నారు అని. అసలు నిజంగా సాధ్యమా సార్? అది సాధ్యమమ్మా. తక్కువ అమౌంట్ తోటి టెక్నాలజికల్గా ఇప్పుడున్న సిస్టంలో ఫోన్స్ ట్యాపింగ్ అనేది ఎవరైనా చేయొచ్చు. మీరు కూడా చేయొచ్చు. 10 లక్షల రూపాయలు కనుక ఖర్చు పెట్టుకుంటే ఇంట్లోనే ఫోన్స్ ట్యాపింగ్ చేసుకునే సిస్టమ్ వచ్చేసింది. 10 lakhs రూపీస్ ఇది ఎనఫ్. 2.5 లక్షలో కూడా చేసే ఒక సిస్టమ్ కూడా వచ్చింది. మామూలు మనం 2Gకి వాడే కేబుల్స్ తోటి ఇన్వాల్వ్ అయ్యి, 2G ఉంది కదా, 4G 5G కాకుండా 2Gకి వాడే కేబుల్ మాత్రమే అది లోడింగ్ అవుద్ది అనమాట. అది వాడి దాని ద్వారా వెళ్ళి మీరు చేసుకోవచ్చు. మానిటర్సు ఇవన్నీ పెట్టుకొని మీరు ఇంటర్ఫియర్ కావచ్చు. అదే ఇల్లీగల్. కానీ లీగల్గా వీళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చారు. అది దట్స్ వాట్ మై ఇంపార్టెంట్. సిబిఐకి వాళ్ళకి వీళ్ళందరికీ టెర్రరిస్టులు లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ సందర్భంలో వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళొచ్చు పర్మిషన్ లేకుండా. కానీ నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళ మీద, మనలాంటి వాళ్ళ మీద రైడ్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అప్రాపరేట్ అథారిటీ కింద తీసుకొని రైడ్ చేయాలి, ఇంటర్ఫియర్ కావాలి. దాన్ని ఎవిడెన్స్గా కూడా వాడచ్చు. టేప్ రికార్డర్స్ ఎవిడెన్స్ అంతా అడ్మిసిబుల్. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా సార్, మనీష్ సిసోడియాని ఈడీ అరెస్ట్ చేసింది. దెన్ రామచంద్ర పిళ్ళై ఆల్రెడీ రిట్ పిటిషన్ వేశారు సార్. యాక్చువల్లీ నేను ఇచ్చిన స్టేట్మెంట్ నేను రిటర్న్ తీసుకుంటున్నాను, కవిత గారికి నేను బినామీ కాదు, అసలు నా స్టేట్మెంట్ నేను వాపస్ తీసుకుంటున్నాను అని చెప్పి రిట్ పిటిషన్ ఒకటి వేశారు సార్. దాన్ని ఎంతవరకు కన్సిడర్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? మనీష్ సిసోడియా, రామచంద్ర పిళ్ళై అండ్ రేపు కవిత గారు హాజరు కాబోతున్నారు కాబట్టి వీళ్ళందరినీ కలిపి విచారించే ఛాన్సెస్ ఎంతవరకు? చిట్టిబాబుతో సహా. బుచ్చిబాబు సారీ పేరు. ఎందుకంటే ఈడీకి ఆ పవర్ ఉంది సెక్షన్ 50 కింద. తర్వాత 50 కింద ఒక స్టేట్మెంట్ ఇస్తే సంతకం పెట్టాలి. అక్కడ నువ్వు తప్పు చెప్పుంటే మళ్ళీ నీ మీద కేసు పెట్టి దానికి పనిష్మెంట్ ఇచ్చారు, ప్రొవిజన్ ఉంది. కాబట్టి ఏదో నేను స్టేట్మెంట్ ఇచ్చాను, ఆ స్టేట్మెంట్ నేను వెనక్కి తీసుకుంటున్నాను, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఇగో నన్ను బలవంతం చేసి ఇచ్చారు, ప్రూవ్ చేయాలి. అక్కడ అంత ఈజీ కాదు. ఒకసారి నువ్వు స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వీడియో రికార్డింగ్ అనేది చేసుకుంటారు, ప్రాపర్ ఎవిడెన్స్ అనేది పెట్టుకుంటారు. ఏ యొక్క ఈ సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐబీ కానీ, రా కానీ వీళ్ళందరూ ఇప్పుడు సాంకేతికంగా డెవలప్ అయినటువంటి సిస్టమ్స్ అన్నిటిని వాడుకుంటున్నారు. ఇప్పుడు 4 ప్రధానంగా సిస్టమ్స్ వచ్చేసినాయి ఇండియాలో కూడా. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది,
మెషిన్ లెర్నింగ్ వచ్చింది, ఆటోమేషన్ వచ్చింది, బ్లాక్ చైన్ వచ్చింది, ఇంకోటి కూడా ఏదో వచ్చింది అన్నారు. ఈ 5 సిస్టమ్స్ వల్ల ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఎవరికి అవసరం లేదు. ఎడ్యుకేషన్ స్కూల్స్ కాలేజెస్ క్లోజ్ చేసి ప్రతి వాళ్ళకి ఈ పర్టికులర్ సిస్టమ్స్లో ఉన్న యాప్స్ ఇచ్చేస్తే ఆ యాప్స్ ద్వారా రెడీమేడ్గా ఆన్సర్ దొరకద్ది. ఆ ఆన్సర్ కరెక్టా కాదని ఒకసారి చెక్ చేసుకుని అది కరెక్ట్ అయితే ముందుకెళ్ళే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకి జ్యుడిషియరీలో కూడా పర్టికులర్లీ కేరళ హైకోర్టులో ఆటో నెంబరింగ్ అయిపోయింది. మీరు ఇక్కడ కూర్చొని కేరళ హైకోర్టులో మీ కేసుని మీరు ఫిలప్ చేసి పంపించేస్తే అది నెంబర్ అయిపోయి మీ దగ్గరికి వస్తుంది. మీరు అడ్వకేట్ పెట్టుకోబడలేదు, క్లర్క్ దగ్గర పోయి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, లేదా ఇంకోటి చేయాల్సిన పని లేదు. సో ఇండియాలో కూడా అభివృద్ధి చెంది అన్ని రకాలైనటువంటి సాంకేతిక డెవలప్మెంట్ తోటి దాంతోపాటు ఈరోజు సుప్రీంకోర్టు మన హయ్యెస్ట్ కోర్టు ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టులో మనకు రాజ్యాంగంలో మనం ఏం రాసుకున్నాం అంటే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్మన్లీ కాన్స్టిట్యూటెడ్ ఇండియా టు బికమ్ ఏ సావరిన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ సాధించాలంటే ప్రతి వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఇవ్వాలి. ఫండమెంటల్ రైట్లో వన్ ఆఫ్ ద రైట్ వచ్చి ఆర్టికల్ 32. మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళి నా యొక్క ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిందని చెప్పి మీరు అడిగేటప్పుడు సుప్రీంకోర్టు ఈజ్ ద ఫస్ట్ కస్టోడియన్. మీకు ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు ఇట్లా ఎట్లా రికార్డ్ చేస్తున్నారో ఇది 4th. చార్మినార్కి 4 పిల్లర్స్ అయితే వన్ ఆఫ్ ద పిల్లర్ ఈజ్ మీలాంటి యూట్యూబ్లు లేకపోతే వీడియోలు రికార్డ్ చేసి మీకు ప్రెస్కి ఆ రైట్ ఉంది. మీరు డైరెక్ట్గా ఈ రికార్డింగ్ చేసింది పంపించి సుప్రీంకోర్టులో ఇది రిట్ పిటిషన్గా ట్రీట్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద న్యాయం చేయండి అని చెప్పి అడగొచ్చు అనమాట. సో నా మనవి ఏంటంటే ఈ పర్టికులర్ కేసుల్లో దయ ఉంచి ప్రతి వాళ్ళకి ఎవరికి ఏ రూపంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ అథారిటీస్కి అందించండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు మేము ఇన్నోసెంట్ అని చెప్తున్నారు, కానీ గవర్నమెంట్ డబ్బు సుమారు 420 కోట్లు ప్రతి సంవత్సరం పోయే పరిస్థితి ఉంది. మరి ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్న మన రాజ్యాంగం మనకున్నప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ గారిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. రబ్రీదేవిని వదిలేశారు, చౌతాలా గారు జైల్లో ఉన్నారు, ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు. కాబట్టి ఎవరు అతీతులు కాదండి. దొరికితేనే నేను దొంగని, దొరక్కపోతే దొర అని చెప్పే వాళ్ళందరికీ నా మనవి ఏంటంటే దయ ఉంచి ప్రజలు మిమ్మల్ని ఎందుకు చేశారు అనేది మీరు గుర్తెరిగి ఈరోజు ప్రజలు విద్య వైద్యం కరువైపోయింది, తిండి బట్ట కరువైపోయింది, వాళ్ళకి మినిమం థింగ్స్ అనేది జరగడం లేదు. లక్షల కోట్ల అధిపతి అయ్యి మోసాలు చేసి సంపాదించి ఏమి సాధించేది ఏం లేదు. కాబట్టి ఇక నుంచైనా ఇలాంటి లిక్వర్ స్కామ్స్లు వీటిల్లో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కాకుండా ఉంటే చాలా బాగుంటుంది అనేది నా మనది. లాస్ట్లీ సార్, రేపు ఏం జరగచ్చు సార్? రేపు 3 రకాల ఆప్షన్స్ చెప్తున్నాను. ఈ మూడిట్లో ఏదైనా జరగచ్చు. ఖచ్చితంగా ఏది జరగద్దని మీరు అడిగితే కూడా చెప్తాను నేను. నెంబర్ 1, ఈడీ ఆఫీస్లో ఈమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి సంతకం పెట్టించుకుంటారు. ఆ ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాకా రికార్డ్ అయినటువంటి స్టేట్మెంట్స్తో కన్ఫ్రంట్ చేయటం, ఇప్పుడు దాకా అరెస్ట్ అయినటువంటి మనీష్ సిసోడియా లాంటి వాళ్ళని పిలిచి వాళ్ళతో ఇచ్చేయటం, అవకాశం ఉంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ని డీల్ చేసినటువంటి ఎక్స్పర్ట్ని పిలిచి అతనితో కన్ఫర్ట్ చేయటం. ఇవన్నీ అయిన తర్వాత ఇన్వాల్వ్మెంట్ ఉంది అనిపిస్తే అరెస్ట్ చేసి రిమాండ్లో పంపించటం. ఇది వన్ ఆప్షన్. రెండోది ఏంటంటే సుప్రీంకోర్టు కనుక ఈమె స్త్రీ కాబట్టి ఇంటికాడనే విచారించండి అని అంటే, నెక్స్ట్ సిసోడియా గారికి బెయిల్ వస్తే ఆ రామచంద్ర పిళ్ళైని అతను వేసిన రిట్ పిటిషన్ కానీ లేకపోతే ఏదైనా కారణాల వల్ల అతని యొక్క కస్టడీ వాళ్ళ దగ్గర లేకపోతే వీళ్ళందరినీ తీసుకెళ్ళి కన్ఫ్రంటేషన్ జరిగేదానికి అవకాశం లేదు. రెండోది 16వ తారీఖు 4 రోజులు టైం ఇవ్వండి అని కూడా అడుగున్నారు. సో వీళ్ళు ఇవ్వలేదు ఈడీ వాళ్ళు. ఒకవేళ కోర్టు ఇస్తే రేపు స్టేట్మెంట్ రికార్డ్ చేయకుండా కూడా పోవచ్చు. ఇది ఒకటి. అయితే ఇక్కడ మీరు చాలా ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, కేసులు పెట్టుకోండి అంటున్నారు కానీ కొంతమంది నాయకులు ఈ పర్టికులర్
కవిత గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనే దాని మీద కొంతమంది ఇంతవరకు ఓపెన్ చేసి మాట్లాడలేదు. విధానసభ కొత్తగా కడుతుంటే అక్కడికి వెళ్ళొచ్చారు, మళ్ళీ పార్టీ పరంగా జరిగే సమ్మేళనానికి వెళ్తున్నారు, అక్కడ కూడా కొన్ని విషయాల గురించి చర్చిస్తున్నారు. ఎలక్షన్స్ ముందు జరపాలా తర్వాత జరపాలనే దాన్ని కూడా మాట్లాడుతున్నారు. కానీ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద ఓపెన్గా చాలామంది మనసు విప్పి ఉన్న విషయాన్ని మాట్లాడటం లేదు. వీళ్ళే కాదండి, 18 పార్టీలు వస్తాయని చెప్పారు. ఎన్ని పార్టీలు వచ్చినాయి అంటే ఇంటర్నల్ పార్టీస్లో మధ్యలో గొడవలు అనమాట. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఖండించడం లేదు, ఉత్తరప్రదేశ్ పార్టీ వాళ్ళు వచ్చి ఖండించడం లేదు. సీతారాం యేచూరి గారు ఫస్ట్ వెళ్ళి మాట్లాడి ఖండించాడు. ఆ ఖండించే దాంట్లో ఎక్కడ కూడా ఈ లిక్కర్ గురించి మాట్లాడటం లేదు, ఆ పర్టికులర్ ఇష్యూ మీద మాట్లాడుతున్నారు. మరి రేపేం మాట్లాడతారనేది చూడాలి. దీనికి దానికి కనెక్షన్ ఉందా లేకపోతే ఇది సపరేట్ అది సపరేట్ అంటారో కూడా చూడాలి. ఇది రెండోది. మూడోది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రేపు ఒకవేళ గనక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే ఆ స్టేట్మెంట్తో పాటి, ఉదాహరణకి నేనే వకీలుగా అయితే, కవిత గారికి నేను వకీలైతే, నేను ప్రాపర్ అడ్వైజ్ ఇచ్చి ఇది సెక్షన్ 160 సిఆర్పిసి కాదు, ఇది సెక్షన్ 50 కింద మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు, 50 కింద స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు మీ మీద బాధ్యత ఉంది, ఇప్పుడు దాకా మిమ్మల్ని విట్నెస్గానే వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి 10 సెల్ ఫోన్లో 15 సెల్ ఫోన్లో ఏముండయో తీసుకువెళ్ళి ఇచ్చేసేయండి, మీరు ఇన్నోసెంట్ కాబట్టి. అక్కడికి ఫిజికల్ ఎవిడెన్స్ అనేది మీరు ఇచ్చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్, ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మనీ ట్రాన్సాక్షన్స్ చెప్పి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ గురించి మీకు చెప్పినప్పుడు క్లారిటీ ఇస్తూ బ్యాంక్ అకౌంట్స్ లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందని వాళ్ళు అడిగినప్పుడు దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, ఒక్కోసారి బై మిస్టేక్ కూడా ఇన్వాల్వ్ చేసేదానికి రాజకీయంగా ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు లేకపోతే ప్రతిపక్షాలు కానీ ఎవరైనా కానీ ఇన్వాల్వ్ చేసి ఉండొచ్చు. నేను కలవడానికి వెళ్ళి ఉండొచ్చు ఒక పర్టికులర్ లాడ్జికి లేకపోతే హోటల్కి, అక్కడ ఏదో సందర్భంగా ఎవరో ఉంటే వాళ్ళందరితో ఫోటోలు కూడా తీసుకొని ఉండొచ్చు. అంత మాత్రాన్ని నేను ముద్దాయని అనడానికి లేదు. కాబట్టి ఏ సందర్భంలో ఎవరిని ఎక్కడ ఎందుకు ఏ పరిస్థితుల్లో కలవాల్సి వచ్చిందనేది ఒక స్టేట్మెంట్ ప్రాపర్గా ఇచ్చి ఇన్నోసెంట్గా బయటపడేదానికి అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల మనీ ట్రాన్సాక్షన్స్ జరుగున్నా కూడా ఎంతవరకు ఆ మనీ ట్రాన్సాక్షన్లో ఏ పార్ట్లో ఏం జరిగిందని కన్ఫెస్ చేసి ఒప్పుకుంటే, నేరం జరుగుంటే ఖచ్చితంగా చట్టంలో దానికి కూడా ఒక వాల్యూ ఇచ్చి బెయిల్ ఇస్తారు. నెక్స్ట్ కేసు కూడా లేకుండా కూడా అవుతాయి. ఇదే అవినాష్ రెడ్డి గారి కేసులో కూడా జరిగింది. కాబట్టి చట్టంలో ఉన్నటువంటి లొసుగులతో పాటు చట్టంలో ఉన్నటువంటి మంచి విషయాలు కూడా ఈ లాయర్లు కానీ లేకపోతే పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ అడ్వైజ్ చేసి ప్రాపర్గా చేసి ఇప్పటికైనా సరే గతం కథ నాస్తిలాగా పక్కన పెట్టి భవిష్యత్తులో ప్రజల సొమ్ముని పరుల సొమ్ముగా అనుకొని దాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి రావాలంటే మీలాంటి ఛానల్స్ మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగితే ఖచ్చితంగా మేము చెప్తాము. మార్గదర్శకంగా భవిష్యత్తు ఈ దేశ అభివృద్ధి కోసం కృషి చేసేదానికోసం కృషి చేద్దాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.